హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్లో ఐ విల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలా? ఈ వీడియోలో సులభమైన ఐ విల్ సెంటెన్సెస్ని తెలుగు మీనింగ్తో నేర్చుకుందాం. ఐ విల్ అంటే నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను వస్తాను వంటి భవిష్యత్ అంటే ఫ్యూచర్లో చేసే పనులను చెప్పడానికి ఉపయోగిస్తాము. నెంబర్ 1, ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నీకు సహాయం చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, నీకు అంటే యూ, సహాయం అంటే హెల్ప్, చేస్తాను అంటే విల్. నేను నీకు సహాయం చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 2, ఐ విల్ కాల్ యూ లేటర్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, తర్వాత అంటే లేటర్, నీకు అంటే యూ, ఫోన్ అంటే కాల్ చేయటం, చేస్తాను అంటే విల్. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 3, ఐ విల్ కమ్ టుమారో. ఐ విల్ కమ్ టుమారో అంటే నేను రేపు వస్తాను. నెంబర్ 4, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యూ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నీ కోసం వేచి ఉంటాను. వేచి ఉండటం అంటే వెయిట్ చేయటం. నేను నీ కోసం వేచి ఉంటాను అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 5, ఐ విల్ ఫినిష్ మై వర్క్. ఐ విల్ ఫినిష్ మై వర్క్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నా పనిని పూర్తి చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, నా పనిని అంటే మై వర్క్, పూర్తి చేస్తాను అంటే ఫినిష్ చేయటం. నేను నా పనిని పూర్తి చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 6, ఐ విల్ స్టడీ హార్డ్. ఐ విల్ స్టడీ హార్డ్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను బాగా చదువుతాను. నెంబర్ 7, ఐ విల్ బి దేర్ ఆన్ టైమ్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను సమయానికి అక్కడ ఉంటాను. ఇక్కడ సమయానికి అంటే ఆన్ టైమ్, నేను సమయానికి అక్కడ ఉంటాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 8, ఐ విల్ ట్రై అగైన్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇక్కడ ప్రయత్నించడం అంటే ట్రై చేయటం, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 9, ఐ విల్ నెవర్ గివ్ అప్. ఐ విల్ నెవర్ గివ్ అప్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను ఎప్పటికీ వదులుకోను. నేను ఎప్పటికీ వదులుకోను. నెంబర్ 10, ఐ విల్ టెల్ ద ట్రూత్. ఐ విల్ టెల్ ద ట్రూత్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నిజం చెప్తాను. ఇక్కడ నిజం అంటే ట్రూత్, చెప్తాను అంటే ఐ విల్ టెల్. ఇక్కడ ఐ అంటే నేను, చెప్తాను అంటే విల్ టెల్. నేను నిజం చెప్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 11, ఐ విల్ బై అ న్యూ ఫోన్. ఐ విల్ బై అ న్యూ ఫోన్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను కొత్త ఫోన్ కొంటాను. ఇక్కడ కొత్త అంటే న్యూ, నేను కొత్త ఫోన్ కొంటాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 12, ఐ విల్ సెండ్ ద మెసేజ్. ఐ విల్ సెండ్ ద మెసేజ్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను సందేశం పంపుతాను. ఇక్కడ పంపటం అంటే సెండ్, నేను సందేశం పంపుతాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 13, ఐ విల్ క్లీన్ మై రూమ్. ఐ విల్ క్లీన్ మై రూమ్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను నా గదిని శుభ్రం చేస్తాను. శుభ్రం చేయడం అంటే క్లీన్ చేయటం. నేను నా గదిని శుభ్రం చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 14, ఐ విల్ కుక్ డిన్నర్. ఐ విల్ కుక్ డిన్నర్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను రాత్రి భోజనం వండుతాను. ఇక్కడ భోజనం అంటే డిన్నర్, కుక్ అంటే వండటం. నేను రాత్రి భోజనం వండుతాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 15, ఐ విల్ మీట్ యూ సూన్. ఇదే సెంటెన్స్ని తెలుగులో నేను త్వరలో నిన్ను కలుస్తాను. ఇక్కడ త్వరలో అంటే సూన్, నిన్ను కలుస్తాను, నిన్ను అంటే యూ, కలుస్తాను అంటే విల్ మీట్. నేను త్వరలో నిన్ను కలుస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నెంబర్ 16, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను.
నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ నేర్చుకోవటం అంటే విల్ లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 17 ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను దాన్ని చూసుకుంటాను. దాన్ని అంటే ఆఫ్ ఇట్. చూసుకుంటాను, చూసుకుంటాను అంటే టేక్ కేర్. నేను దాన్ని చూసుకుంటాను అని తెలుగులో చెప్పొచ్చు. ఐ విల్ జాయిన్ యూ. నంబర్ 18 ఐ విల్ జాయిన్ యూ. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నీతో చేరుతాను. ఇక్కడ చేరడం అంటే జాయిన్ అవ్వడం. నేను నీతో చేరుతాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 19 ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెషన్. ఇదే సెంటెన్స్‌ని తెలుగులో నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇక్కడ సమాధానం చెప్పడం అంటే ఆన్సర్ చేయడం. నేను నీ ప్రశ్నకు, ప్రశ్న అంటే క్వెషన్, నీ ప్రశ్న అంటే యువర్ క్వెషన్. నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 20 ఐ విల్ ఓపెన్ ద డోర్. ఐ విల్ ఓపెన్ ద డోర్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను తలుపు తెరుస్తాను. తలుపు తెరవడం అంటే ఓపెన్ ద డోర్. ఇక్కడ తలుపు అంటే డోర్. నేను తలుపు తెరుస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 21 ఐ విల్ క్లోజ్ ద విండో. ఐ విల్ క్లోజ్ ద విండో అంటే నేను కిటికీ మూస్తాను. ఇక్కడ కిటికీ అంటే విండో, మూస్తాను అంటే విల్ క్లోజ్. నేను కిటికీ మూస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 22 ఐ విల్ పే ద బిల్. ఐ విల్ పే ద బిల్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను బిల్ చెల్లిస్తాను. ఇక్కడ చెల్లించడం అంటే పే చేయటం. నేను బిల్ చెల్లిస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 23 ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ ఇట్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను దాన్ని తనిఖీ చేస్తాను. ఇక్కడ తనిఖీ చేయటం అంటే చెక్ చేయటం. నేను దాన్ని చెక్ చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 24 ఐ విల్ రిమెంబర్ దిస్. ఐ విల్ రిమెంబర్ దిస్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను దీన్ని గుర్తుంచుకుంటాను. ఇక్కడ దీన్ని అంటే దిస్. గుర్తుంచుకోవటం అంటే రిమెంబర్. నేను దీన్ని గుర్తుంచుకుంటాను అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 25 ఐ విల్ బి కేర్‌ఫుల్. ఐ విల్ బి కేర్‌ఫుల్ అనే సెంటెన్స్‌ని తెలుగులో నేను జాగ్రత్తగా ఉంటాను. ఇక్కడ జాగ్రత్తగా ఉండడం అంటే కేర్‌ఫుల్. జాగ్రత్త అంటే కేర్‌ఫుల్‌గా ఉండడం. నేను అంటే ఐ. విల్ అంటే ఉంటాను. నేను జాగ్రత్తగా ఉంటాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు కూడా ఐ విల్ ఉపయోగించి ఒక సెంటెన్స్ కామెంట్‌లో రాయండి. మరిన్ని తెలుగు టు ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.